నమస్కారం. చాలా కాలం తర్వాత భారతదేశ జనగణన మళ్ళీ మన ముందుకు రాబోతుంది. అయితే ఈసారి ఇది మామూలు జనగణన కాదు, ఇది పూర్తిగా డిజిటల్. మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఈ కీలకమైన ప్రక్రియ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. చివరిసారిగా జనగణన జరిగింది 2011లో. అంటే దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ మొదలవుతోంది. మరి ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఈ జనగణనలో కొత్తదనమేంటి? పాత పద్ధతులకు ఈ కొత్త డిజిటల్ విధానానికి ఉన్న తేడా ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా దీన్ని మొదటి డిజిటల్ జనగణన అని ఎందుకంటున్నారో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ లెక్కలు మనకెందుకు అంత ముఖ్యం, ఈ కొత్త డిజిటల్ విధానం ఎలా పనిచేస్తుంది, మన ఇంటికి వచ్చినప్పుడు ఏమడుగుతారు, మరి పౌరులుగా మనమేం చేయాలి, చివరిగా మనమిచ్చే ఈ సమాచారం మన దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటగా ఈ చారిత్రాత్మక మార్పు గురించి మాట్లాడుకుందాం. ఇన్ని రోజులు మనం చూసిన కాగితం, పెన్నుల కథ ఇప్పుడు ముగిసింది. వాటి స్థానంలో ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఇది మన దేశ చరిత్రలోనే ఒక పెద్ద ముందడుగని చెప్పాలి. ఈ స్లైడ్లో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చివరిసారిగా జనగణన జరిగింది 2011లో. అంటే 10 ఏళ్ల తర్వాత 2021లో జరగాలి. కానీ మనందరికీ తెలిసిందే కదా, కోవిడ్ మహమ్మారి వల్ల అదంతా వాయిదా పడింది. అందుకే ఇప్పుడు 2027 నాటికి ఈ కొత్త డిజిటల్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదన్నమాట ఈ 15 ఏళ్ల గ్యాప్ వెనుకున్న కథ. అసలు ఇంత భారీ ఎత్తున ఇంత ఖర్చు పెట్టి ఈ జనాభా లెక్కలు ఎందుకు తీయాలి? దీనివల్ల దేశానికి కలిగే ప్రయోజనమేంటి? ఇప్పుడు ఆ ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. చూడండి, జనగణన అంటే కేవలం మన జనాభా ఎంత అని లెక్కపెట్టడం మాత్రమే కాదు. ప్రభుత్వ పథకాలు నిజంగా అవసరమైన వాళ్లకి చేరాలన్నా, మన ఊరిలో కొత్త స్కూల్ ఎక్కడ కట్టాలి, హాస్పిటల్ ఎక్కడ అవసరమని తెలుసుకోవాలన్నా ఈ డేటాలే ఆధారం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రభుత్వ పాలనకు ఒక దిక్సూచి లాంటిది. ఈ కార్యక్రమం ఎంత పెద్దదో ఊహించుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రభుత్వం దీనికోసం ఏకంగా 11,718 కోట్ల రూపాయలు కేటాయించింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ డిజిటల్ జనగణనకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. సరే, ఇంత భారీ బడ్జెట్తో వస్తున్న ఈ కొత్త డిజిటల్ విధానం అసలు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ను 2 భాగాలుగా చేశారు. మొదటి ఫేజ్ను హౌస్ లిస్టింగ్ లేదా ఇంటి జాబితా అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగే ఈ ఫేజ్లో మన ఇంటి నిర్మాణం, ఇంట్లో ఉన్న సౌకర్యాల గురించి వివరాలు సేకరిస్తారు. ఇక రెండో ఫేజ్ 2027లో ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక వివరాలను తీసుకుంటారన్నమాట. ఇప్పుడు మనం మొదటి ఫేజ్ అంటే ఈ హౌస్ లిస్టింగ్ గురించి కొంచెం వివరంగా చూద్దాం. జనగణన సిబ్బంది మన ఇంటికొచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ముందుగానే తెలుసుకుంటే మనకు కాస్త ఈజీగా ఉంటుంది కదా. ఈ ఇంటి జాబితా ఫేజ్లో సిబ్బంది సుమారుగా ఓ 34 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల ముఖ్య ఉద్దేశ్యం మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, మనం నివసిస్తున్న ఇంటి పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడమే. మొదటి కేటగిరీ ప్రశ్నలు ఇంటి నిర్మాణం గురించి ఉంటాయి. ఉదాహరణకు, ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ మెటీరియల్తో కట్టారో, ఇల్లు మంచి కండీషన్లో ఉందా, నివసించడానికే వాడుతున్నారా లేక వ్యాపారానికా, ఇలాంటి వివరాలు అడుగుతారు. ఇక రెండో కేటగిరీలో ఇంట్లో ఉన్న సౌకర్యాల గురించి అడుగుతారు. తాగడానికి మంచినీళ్ళెక్కడ్నుంచి వస్తున్నాయి, కరెంటుందా లేదా, టాయిలెట్ సౌకర్యం, వంట గ్యాస్, చివరికి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రశ్నలుంటాయన్నమాట. ఇక మూడో కేటగిరీ విషయానికొస్తే ఇది కుటుంబం దగ్గరున్న వస్తువుల గురించి. ఇంట్లో టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లేదా వాహనాలు ఉన్నాయా అని అడుగుతారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రధానంగా ఏ బియ్యం లేదా ధాన్యం తింటారు అని కూడా అడుగుతారు. ఇవన్నీ కుటుంబ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. సరే, జనగణన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరిప్పుడు మన వంతు పౌరులుగా మనం ఏం చెయ్యాలి, ఈ ప్రక్రియలో ఎలా భాగం కావాలో చూద్దాం. ఈ డిజిటల్ జనగణనలో ఒక అద్భుతమైన కొత్త ఫీచరుంది. అదే సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే స్వీయ గణన. దీనివల్ల సిబ్బంది మన ఇంటికి రాకముందే మన వివరాలను మనమే ఆన్లైన్లో నింపేయొచ్చు. ఇది చాలా సౌకర్యవంతం. ముఖ్యంగా ఉద్యోగం కోసం వేరే ఊళ్లలో ఉండేవాళ్లకి ఇది ఒక వరం లాంటిది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్.
వాళ్ళ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మన మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. అడిగిన 34 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. వెంటనే మనకొక SCID వస్తుంది. ఆ తర్వాత జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి చూపిస్తే చాలు, మన పని అయిపోయినట్టే. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం తేదీలు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మనమే ఆన్లైన్లో వివరాలు నింపొచ్చు. ఇక మే 1 నుంచి 30 వరకు సిబ్బంది వస్తారు. తెలంగాణలో అయితే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన, మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటి జాబితా ప్రక్రియ జరుగుతుంది. ఈ తేదీలను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. చివరిగా, ఈ జనగణనలో పాల్గొనటం మన దేశ భవిష్యత్తుకు ఎందుకు ఇంత కీలకమో మరోసారి గుర్తు చేసుకుందాం. మనమొకటి గుర్తుంచుకోవాలి, మనమిచ్చే సరైన సమాచారం వల్లే ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరతాయి. మన ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఇదే పునాది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఈ డేటానే ఆధారం. కాబట్టి ఇది కేవలం వివరాలివ్వడం కాదు, మన దేశ భవిష్యత్తు నిర్మాణంలో మనమందరం భాగం కావడం అన్నమాట. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా మారాలనేది మనందరి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ కొత్త తరం డిజిటల్ జనగణన ద్వారా సేకరించిన డేటా మనకు ఎంతవరకు దోహదపడుతుంది? మన భాగస్వామ్యం ఈ పెద్ద లక్ష్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది?